కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో సఖ్యతగా మెలగాలన్న చంద్రబాబు ఆదేశాలను స్వయంగా తెలుగు తమ్ముళ్లే పాటిస్తున్న దాఖలాలు అక్కడ కనిపించడం లేదు. ఎంతకాలం అంతర్గతంగా ఉన్న విభేదాలు రచ్చకెక్కాయి. ఎన్నికల ప్రచారం టైంలోనే ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించిన ఎంపీ ఎమ్మెల్యేల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే పొడ అంటేనే గిట్టదు అన్నట్లుగా వ్యవహరిస్తున్న ఎంపీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పార్టీలో చేరిన మాజీ మంత్రిని దువ్వుతున్నారు. ఎంపీ మాజీ ఎమ్మెల్యే కలిసి తనపై కత్తులు దూస్తుండడంతో ఒంటరిగానే ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే బహిరంగంగానే ఎంపీపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. మరోవైపు ఇరువురు లీడర్ల అనుచరులు సైతం ప్రత్యర్థుల వీధుల్లో కయ్యానికి కాల్దువుతున్నారు. పార్టీ వ్యవస్థాపక నేత విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే మధ్య జరిగిన బహిరంగ పోరుతో పార్టీ ప్రతిష్ఠ బజార్న పడింది. బాపట్ల జిల్లాలోని చీరాల టీడీపీలో వర్గ విభేదాలు రోడ్డున పడ్డాయి. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే వర్గాలుగా ఇక్కడ అధికార పార్టీ రెండుగా చీలిపోయింది. నిన్న మొన్నటి వరకు కలిసి తిరిగిన నేతలు ఇప్పుడు వర్గపోరుతో ప్రత్యర్థులు ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా నువ్వా నేనా అంటూ తొడలు కొడుతున్నారట. చిలికి చిలికి గాలివానగా మారిన ఈ వర్గపోరు బహిరంగ విమర్శల వరకు చేరింది. ఎంపీ వ్యవహార శైలి వల్లే ఈ పరిస్థితి అని ఎమ్మెల్యే వర్గం ఆరోపిస్తుంటే, కాదు ఎమ్మెల్యేనే కారణమని ఎంపీ వర్గం ఆరోపిస్తోంది. అంతర్గతంగా ఉన్న ఆధిపత్య పోరు చివరకు వీధుల్లో రచ్చకు దారితీస్తోంది. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు సందర్భంగా విభేదాలు రోడ్డున పడ్డాయి. అయితే ఈసారి డైరెక్ట్ గా ఎమ్మెల్యే వర్గం ఎంపీపైనే విమర్శలు చేయటం హాట్ టాపిక్ గా మారింది. గత ఎన్నికల్లో చీరాల నుండి టీడీపీ అభ్యర్థిగా మద్దులూరి మాలకొండయ్య గెలిచారు. బాపట్ల ఎంపీగా తెన్నేటి కృష్ణప్రసాద్ పోటీ చేసి భారీ మెజారిటీ సాధించారు. మొదట్లో వీరిద్దరూ సఖ్యతగానే ఉండేవారు. ఎన్నికల సమయంలో చీరాలలో ప్రచారం చేసేందుకు కృష్ణప్రసాద్ పెద్దగా వచ్చేవారు కాదు. దీంతో కొండయ్య ఒక్కరే ఎన్నికల ప్రచారం చేసుకుంటూ పోయేవారు. ప్రచార విషయంలో అప్పట్లో వారిద్దరి మధ్య కొంత గ్యాప్ వచ్చిందని అప్పట్లో పెద్ద ఎత్తున టాక్ నడిచింది. ఆ గ్యాపే ప్రస్తుతం మరో టీడీపీ నేతకు అవకాశమైందట. మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకుడు పాలేటి రామారావు ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంటున్నారట. ఎంపీ కృష్ణప్రసాద్ అండదండలతో చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్యకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారట. ఎమ్మెల్యేకు టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహం స్థానికంగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే వర్గం తలపెట్టింది. అందుకు కావాల్సిన అనుమతుల కోసం మున్సిపాలిటీలో దరఖాస్తు చేసుకుంది. ఈ క్రమంలోనే పాలేటి రామారావు కూడా ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు అనుమతుల కోసం మున్సిపాలిటీలో అప్లై చేసేశారు. వీటిని మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో చేర్చి ఆమోదించారు. అయితే ఇద్దరి దరఖాస్తులకు కౌన్సిల్ ఆమోదం లభించింది. దీంతో పాలేటి రామారావు ఈ నెల 3వ తేదీ రాత్రి గడియారం స్తంభం సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే కార్యక్రమంలో పాల్గొన్న వారంతా వైసీపీకి చెందిన కౌన్సిలర్లే. సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు స్థానిక టీడీపీ నేతలు ఎవ్వరికీ భూమి పూజ గురించి తెలియదని ఎమ్మెల్యే వర్గం మాజీ మంత్రి పాలేటి రామారావుపై నిప్పులు చెరుగుతోంది. వైసీపీ కౌన్సిలర్లతో కలిసి మాజీ మంత్రి పాలేటి భూమి పూజ చేయటాన్ని ఎమ్మెల్యే వర్గం తీవ్రంగా ఖండించింది. స్థానిక ఎమ్మెల్యేకు తెలియకుండా పార్టీ కార్యక్రమాలు ఎలా చేస్తారంటూ ప్రశ్నించింది. అంతేకాదు భూమి పూజ చేసిన ప్రాంతాన్ని పసుపు నీళ్లతో శుభ్రం చేసింది. ఎంపీ కృష్ణప్రసాద్ తెర వెనుక ఉండి ఇదంతా చేయిస్తున్నట్టు ఎమ్మెల్యే వర్గం నేతలు బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నారు. గతంలోనూ ఎంపీ వర్గం నేతలు చీరాల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇసుక దందాకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే వర్గం చేసిన ఆరోపణలు దుమారం రేపాయి. అధికార పార్టీకి చెందిన ఇద్దరు నేతలు ఆగర్భ శత్రువుల మాదిరిగా ఆధిపత్యం కోసం బజార్న పడుతుంటే అధిష్టానం నుంచి స్పందన కనిపించటం లేదు. దీంతో పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొందట. ఇప్పటికైనా అధినేత చంద్రబాబు జోక్యం చేసుకుని విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టకుంటే వర్గపోరు కాస్త ఘర్షణలా చేరే అవకాశం లేకపోలేదని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇంత రచ్చ జరుగుతున్నా అధినేత చంద్రబాబుకు తెలియటం లేదా? పార్టీ పెద్దలు చీరాల లీడర్ల కోల్డ్ వార్ను కనీసం చినబాబు దృష్టికైనా తీసుకెళ్లలేదా? కూటమి పార్టీలైనా తమ నేతల ద్వారా అలర్ట్ చేస్తారా లేదా? చీరాలలో పసుపు పార్టీ లీడర్ల రచ్చ సద్దుమణుగుతుందా లేదా? వేచి చూద్దాం.